డాన్సర్స్ యూనియన్ ఎన్నో ఆశలతో ఏర్పడిందని, అలాంటి దాంట్లో గొడవలు ఉండడం సరికాదని యువ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ అన్నారు. పెద్దలంతా మాట్లాడుకొని గొడవలన్నిటినీ సద్దుమణిగేలా చేయాలని విన్నవించారు. జానీ మాస్టర్కు శేఖర్ మాస్టర్కు మధ్య డాన్స్ పరంగా హెల్దీ కాంపిటీషన్ మాత్రమే ఉందని, జానీ మాస్టర్కు జాతీయ అవార్డు అందకుండా పోవడం నిజంగా బాధాకరమని చెబుతున్న యశ్ మాస్టర్తో మా ఫిల్మ్ కరెస్పాండెంట్ గంగాధర్ ఫేస్ టు ఫేస్. డాన్స్ ఐకాన్ సీజన్ 2తో మన ముందుకు రాబోతున్న యశ్ మాస్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ షో విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. హాయ్ హాయ్. ఒక పక్క హీరోగా డెబ్యూ అవుతున్నారు, మరోపక్క డాన్స్ షోలో చేస్తున్నారు. ఇది సీజన్ 2 వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్లీ సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయింది అండ్ సీజన్ 2 ఇయర్ స్టార్ట్ చేశారు అండ్ ఆల్రెడీ మాకు ఒక 2 ఎపిసోడ్స్ అయిపోయాయి. చాలా ఫన్, ఎందుకంటే నేను డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఐ ఆల్వేస్ లవ్ టు సిట్ అండ్ వాచ్ డాన్సింగ్. సో అలాని ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. ప్రోమో చూసాము, అందులో పంచభూతాలని కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఏంటి, ఎలా ఆ పంచభూతాల కాన్సెప్ట్ ఎలా రిలేట్ చేస్తున్నారు? అది ఒక టీమ్ వైజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్లో స్పోర్ట్స్ ఏమైనా జరుగుతాయి అనుకోండి, ఇప్పుడు లైక్ రెడ్ టీమ్, ఎల్లో టీమ్, బ్లూ టీమ్ అలా ఉంటాయి కదా. సో అలాగా ఇప్పుడు 5 మెంటర్స్ ఉన్నారు, 5 మెంటర్స్కి ఒక్కొక్క ఎలిమెంట్ ఇచ్చారనమాట. ఎలిమెంట్ ఏంటి అది చెప్పకూడదు కదా ఇప్పుడు నేను, బికాజ్ ఎపిసోడ్లో ఐ థింక్ నెక్స్ట్ ప్రోమోలో అది వచ్చేస్తుంది అనుకుంటా. బట్ ఇట్స్ అ ఫన్, అంటే ఇంతవరకు ఇలాంటి ఒక రియాలిటీ షో రాలేదు. సో చాలా అంటే కొత్త కాన్సెప్ట్, ఇది ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఓంకార్ గారు దీనికి సీజన్ 2 ఉందని చెప్పగానే మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఐ వాజ్ హ్యాపీ. అంటే నాకు అన్న చాలా క్లోజ్ అనమాట. అంటే నేను యాజ్ అ కొరియోగ్రాఫర్ కాబట్టి నాకు అన్న చెప్తుంటారు, లైక్ ఇది ప్లాన్ చేస్తున్నాం, ఇలా ప్లాన్ చేస్తాం. ఇప్పుడైతే ఐడియా చెప్పడం నాకు చాలా నచ్చింది. సో అంటే మాకు ఫస్టే ఉండింది ఐడియా డాన్స్ ఐకాన్ 2 చేయాలి అని. బట్ ఇంకా అంటే ఎప్పుడు కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బట్ ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో అలా చేస్తున్నాను, ఐ వాజ్ వెరీ హ్యాపీ. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లో 2 గ్రూపులుగా నడుస్తుంది. అది ఒక రీసెంట్గా మాస్టర్ని తీసేసి పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటి అసలు మీరు ఏం గమనించారు దాన్ని? అంటే ఒక చాలా రోజుల నుంచి ఒక ఫైట్ అయితే జరుగుతుంది లోపల అండ్ దాని గురించి చాలామంది డిస్కస్ చేస్తున్నారు, పెద్దవాళ్ళంతా కలిసి చేస్తున్నారు, సీనియర్స్ ఉన్నారు, ఇప్పుడు మా డాన్స్ మాస్టర్స్ అందరూ సీనియర్స్ ఉన్నారు. బట్ లైక్ అంటే టూ పార్టీస్ అన్నాను కానీ ఎవరీవన్ హ్యాస్ దేర్ ఓన్ థాట్స్ అనమాట. ప్రస్తుతానికి దేని కన్క్లూషన్ రాలేదు. సో మేబీ త్వరలోనే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి. ఏ సంబంధంలో శేఖర్ మాస్టర్ కూడా ఇందులో పేరు వస్తుంది, జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి పడట్లేదు అని పుకార్లు వస్తున్నాయి. వాళ్ళిద్దరు అసలు రిలేషన్ ఎలా ఉంటుందండి? లేదు, అలా ఏం లేదండి. ఆన్ స్క్రీన్ ఏదైనా ఫైట్ ఉండొచ్చు. అంటే డెఫినెట్గా ఇప్పుడు నేను ఒక సాంగ్ చేస్తే నాది బెస్ట్ రావాలి అని అనుకుంటాము. యూనో అప్పుడు ఆ మాస్టర్ ఏదైనా బాగా చేస్తే ఆ మాస్టర్ కన్నా నాకు బెస్ట్ రావాలనుకున్నా, అది హెల్దీ కాంపిటీషన్, అది ఇండస్ట్రీకే మంచిది. దాన్ని తీసుకెళ్ళిపోయి ఈయనకి అది పడ్డం లేదా అలా ఏం లేదు. ఇప్పుడు ఒక హీరో ఉన్నారు, ఇప్పుడు నా మూవీ ఇప్పుడు ఆ హీరో బాగా చేస్తున్నాడు, ఆ హీరోకి నేను బాగా చేయాలని ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అది హెల్తీ కాంపిటీషన్. అది ఎంత బాగా చేస్తారో ఇండస్ట్రీకి అంత మంచిది, అంత మంచి సాంగ్లు వస్తాయి, అంత మంచి డ్యాన్స్ వస్తుంది. బట్ బయట నుంచి డెఫినెట్గా నెగిటివ్ అనేది ఉంటుంది. బట్ ఇండస్ట్రీలో అయితే అంటే మా యూనియన్లో అయితే అలాంటిది ఏం లేదు. ఫస్ట్ టైం మన తెలుగు కొరియోగ్రాఫర్కి వచ్చిన నేషనల్ అవార్డు మిస్ అయింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? అంటే బాధగానే ఫీల్ అయింది, బికాస్ అది ఏం జరిగిందో మనకేం తెలియదు. ఇంకా అది జరుగుతుంది కేసు కాబట్టి దాని గురించి మనం చెప్పలేము అది బయటకు వచ్చేంత వరకు. బట్ నేషనల్ అవార్డు మిస్ అవ్వడం మాత్రం అంటే నాకు బాధ, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కష్టపడి అంటే నేను డాన్సర్గా డీలో చేసేటప్పుడు ఆయన జడ్జ్ జానీ మాస్టర్. సో అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాం అండ్ అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వచ్చి బట్ ఆల్మోస్ట్ వచ్చిన ఒక నేషనల్ అవార్డు వెళ్ళిపోయింది కదా. బట్ ఐ థింక్ ఓకే, ఫ్యూచర్లో అగైన్ హీ కెన్ డూ ఇట్ బికాస్ హీ హ్యావ్ టాలెంట్. మళ్ళీ మంచి మంచి సాంగ్స్ చేస్తారు ఆయన. చూసారు కదా, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లో 2గా విడిపోయి ఫైటింగ్ జరగడం అనేది యశ్ మాస్టర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఈ తరం వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకుని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ మీద ఉన్నామని, ఆ అసోసియేషన్లో ఉన్న పెద్దలు అందరూ ఒక తాటిపైకి వచ్చి అసోసియేషన్ బాగుపడేలాగా చూడాలని కూడా యశ్ చెప్తున్నారు. అలాగే జానీ మాస్టర్కి ఏదైతే నేషనల్ అవార్డు రాకుండా ఆగిపోయింది, దాని మీద కూడా చాలా ఫీల్ అయినట్టు కూడా యశ్ మాస్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్, గంగాధర్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.